ఇవాళ ఈ రౌండ్ టేబుల్ నాగర్ కర్నూలు నుంచి మన అంతిమ లక్ష్యమైనటువంటి బీసీల సాధికారిత దేశవ్యాప్తంగా సాధించాలంటే వచ్చేటటువంటి జనగణనలో ఏదైతే దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుందో ఆ జనగణనలో బీసీ కులగణన కూడా జరగాలని చెప్పి ఈ నాగర్ కర్నూలు నుంచి తీర్మానం చేయవలసిందిగా నేను మీ అందరినీ కోరుతాను. అది అంతిమ లక్ష్యం. దేశవ్యాప్తంగా అందరం బాగుండాలి. ఇవాళ రాష్ట్రంలో మరి మనందరి ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడితోని కులగణన జరిగింది. అది డెఫినెట్ గా తప్పుల తడకగా ఉందని మేమందరం కూడా చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి జనాభా ప్రకారం 52% బీసీలు ఉండే. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన అంటూ చేస్తే 46% బీసీలు పడిపోయింది. అంటే 6% తేడా ఎట్లొచ్చింది, ఎట్లా బీసీల జనాభా తగ్గుతుంది, ఎట్లా ఓసీల జనాభా పెరుగుతుంది అని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఏం చేసిండ్రు, మళ్ళీ కులగణన 15 రోజులు అని చెప్పింది. మరి ఈ 15 రోజులలో ఇవాళ ఆఖరి రోజు. మేము ఆ రోజే అడిగినాం, మీరు ప్రచారం చేయండి. ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆయన ఏం చేస్తారో మీరు చూస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేసుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కానీ ఇవాళ మీ అందరూ ఒకసారి నాకు జవాబు చెప్పాలి. బీసీల కులగణన 2వ దఫా చేసినప్పుడు ఎక్కడన్నా మీకు ఫ్రంట్ పేజ్ యాడ్ కనబడ్డదా? ఏదన్నా టీవీలో యాడ్ కనబడ్డదా? ఎక్కడన్నా ప్రచారం కల్పించిందా? ఇక చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే, మేము ఇదే 15 రోజుల ముందు చెప్పినాం, మీరు డెఫినెట్ గా కులగణన మిగిలిన వాళ్ళ కోసం కూడా చేయాలి, ప్రచారం కల్పించాలని కూడా డిమాండ్ చేసినాం. అదేది చేయలే. 15 రోజులు చూసినాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఆన్లైన్ లో ఎన్నో వేల మంది వేసుకున్నారు, 10,000 మంది దాకా వేసుకున్నారని చెప్తారు. రేపు పొద్దున అదే లెక్కలు చూపిస్తారు, బీసీల జనాభా తక్కువ వేస్తారు, మళ్ళీ దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టి మనని బుల్డోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టే ఇవాళ నాగర్ కర్నూలు రౌండ్ టేబుల్ అనేది కీలకం. ఇది జరుగుతున్న రోజు ఏంటంటే ఇవాళ కులగణనకు చివరి రోజు. దయచేసి బీసీ వాదులు, ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. అంటే అంచెలంచె